ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు సోమవారం సందర్భంగా కాశీఖండము 18వ భాగము ధ్రువ చరిత్ర గురించి తెలుసుకుందాము. ఓం నమ శివాయ. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ. ధ్రువ చరిత్ర. శివశర్మ విష్ణుగణాలను ఏకపదం మీద నిలిచి ఏదో ఆలోచిస్తున్నట్లుగా కాంతుల చేత ముల్లోకాలకు మండప స్తంభము వంటి వాడుగా కాంతులు వెదజల్లుతూ అనంత తేజో విరాజంగా ఉన్న ఆకాశంలో సూత్రధారిలా దాన్ని కొలుస్తున్న వాడిలా యూపస్తంభంలా నిలబడి ఉన్న ఈ మహాపురుషుడు ఎవరు అని ప్రశ్నించాడు. ఆ మహనీయుడే ధ్రువుడని చెప్పి ధ్రువ చరిత్రను తెలియజేశారు. స్వయంభువునకు ఉత్తానపాదుడనే కుమారుడున్నాడు. అతనికి సురుచి అనే భార్య వల్ల ఉత్తముడు అనే పెద్ద కొడుకు, సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు అనే చిన్న కొడుకు కలిగారు. ఒకరోజు సునీతి ఏదో పనిలో ఉండి తన కుమారుడు ధ్రువుడిని సర్వాంగ సుందరంగా అలంకరించి దాసికిచ్చి రాజు దగ్గరికి పంపింది. అతను తండ్రికి నమస్కరించి నిలబడ్డాడు. అప్పటికే ఉత్తముడు రాజుగారి తోడ మీద కూర్చొని రాజసం ఒలకబోస్తున్నాడు. బాల్య చాపల్యం చేత ధ్రువుడు కూడా తండ్రి తోడ మీద కూర్చొనే ప్రయత్నం చేస్తూ కాళ్ళ మీద నుంచి పాకుతున్నాడు. అప్పుడు చుప్పనాతి సురుచి, నువ్వు బాలసుడివి, మహారాజు అంకాని చేరే అదృష్టం నీకు లేదు, అభాగ్యురాలే గర్భంలో జన్మించావు, నేల మీద పాకే నువ్వెక్కడా, సింహాసనం మీద కూర్చునే ఉత్తముడెక్కడా అని లాగి పారేసింది. రాజు కూడా ఏమీ అనలేకపోయాడు. కానీ లోపలికి పోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజు. అమాయకుడైన ధ్రువుడు ఏమీ చెయ్యలేక తండ్రికి నమస్కరించి తల్లి సునీత వద్దకు చేరి ఏడ్చాడు. తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టం తనకు ఎందుకు కలగలేదని, ఆ అర్హత సంపాదించడానికి తానేం చెయ్యాలని అడిగాడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, సురుచి మానవతి అయిన భార్య, ఆమె అంటే రాజుగారికి అభిమానం ఎక్కువ. నా దురదృష్టం వల్ల నేను ఆయన ప్రేమకు ఎక్కువగా నోచుకోలేకపోయాను. పుణ్యవశం చేత ఉత్తముడు ఆమె గర్భములో జన్మించి రాజయోగుడైనాడు అని చెప్పి పుణ్యం రావాలంటే ఎలా వస్తుందో వివరించింది. సాత్వికమైన మనస్సు, దయాదృష్టి, శివ పూజ, శాస్త్రజ్ఞానము, చదువు, అరిషడ్ వర్గాలను జయించడం, తీయని మాట, పనులలో శ్రద్ధ, ఆలస్యం చేయకపోవడం, గురుభక్తి, నిష్కపాట్యం, దైన్యం లేని సంభాషణ, శబ్ద పాండిత్యం, బంధుగణాలను ఆదరించడం, క్రయ విక్రయాలలో కఠినత్వం, భార్యతో మృదువుగా మాట్లాడడం, తీర్థాలు సేవించడం, యుద్ధములో వీరమరణము, పిల్లల మీద వాత్సల్యము, యాచకులకు వికలాంగులకు దానం చేయడం, తల్లిదండ్రుల సేవ, నిత్య ధర్మచరణ, ఉత్తమశీలం, మంచి వారితో స్నేహం, ఇతిహాస పురాణాలను వినటం, ఆపదలలో ధైర్యం, సంపద చేరినప్పుడు స్థైర్యం, యతీశ్వరులయడ ఔదార్యం, దేహాన్ని కృపింపజేసుకోవడం, ఇంద్రియ జయం, తపోనియమం అనే ఉత్తమ గుణాల చేత తపోవృక్షం ఫలిస్తుంది. నువ్వు రాజుగారి కుమారుడివే కానీ విశేష పుణ్యం చెయ్యలేదు. నువ్వు చేసిన కర్మకు తగిన ప్రతిఫలమే లభిస్తుంది కనుక దుఃఖించకు అని ఓదార్చింది. తల్లి సునీతి మాటలు విన్న ధ్రువుడు, అమ్మా, నేను బాలుడిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఉత్తానపాద రాజుగారి కుమారుని కనుక తపస్సు చేస్తాను. తపస్సు సర్వసంపదలకు కారణం కదా. ఎవరికీ లభించనంతటి గొప్ప పదవిని నేను సాధిస్తాను. నన్ను ఆశీర్వదించి పంపించు అని కోరాడు. అప్పుడు ఆమె, ధ్రువ, నీకిప్పుడు 9 ఏళ్లే. నీకు ఆజ్ఞ ఇచ్చే సమర్థత నాకు లేదు. కానీ నీ మనోనిశ్చయం నాకు సంతృప్తినిచ్చింది. కన్నీటితోనే నిన్ను తపస్సుకు అంగీకరిస్తున్నాను అని
ఆశీర్వదించి పంపించింది. ధ్రువ బాలకుడు అక్కడి నుండి బయలుదేరి నిర్జరారణ్యము ప్రవేశించాడు. దారిలో సప్తఋషుల దర్శన భాగ్యం కలిగింది. వారికి నమస్కరించాడు. తన చరిత్ర అంతా వారికి దీనంగా వివరించి వారి మనసులను దోచాడు. అతడి కోరిక ఏమిటని అడిగారు. అప్పుడు ధ్రువుడు వినయంగా వారితో, నా సోదరుడు ఉత్తముడు మా తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టాన్ని పుణ్యం వల్ల పొందాడు. నాకు ఆ అర్హత కావాలి. మా తండ్రి సింహాసనం వేరొకరికి దక్కలేదు. ఇది ఇతరుల సింహాసనం కంటే ఉన్నతమైనది. అది ఇంద్రాదులకు కూడా పొందరానిది. మా తండ్రి వదిలిన సింహాసనం కాదు నాకు కావాల్సింది. నా బలం చేత సాధించుకున్న సింహాసనం నాకు కావాలి. అది నాకు ఎలా వస్తుంది? దాని సాధనకు నేనేం చేయాలి అని ప్రార్థించాడు. అప్పుడు వారిలో మరీచి మహర్షి శ్రీమన్నారాయణుని భజించకుండా ఆ యోగ్యత రాదు అన్నాడు అంగీరసుడు. ఈ లోకములో సంపదను అనుభవించాలంటే కమలాక్షుని సేవించాల్సిందే అనగా పులుస్తుడు. ఎవరిని స్మరిస్తే సమస్త పాపాలు నశిస్తాయో అతడే మహావిష్ణువు అని, పులాహుడు ఎవని మాయ చేత అంతా ప్రవర్తిస్తాడో ఆ అచ్యుతుడే సర్వాన్ని ఇస్తాడు అని, క్రతువు ఈ జగాలకు ఎవరు అంతరాత్మ ఆ విష్ణువు సంతోషపడితే ఇవ్వనిది ఉండదు అని, వశిష్ఠ మహర్షి ఎవరి కనుబొమ్మల ఆజ్ఞ చేత అష్టసిద్ధులు ప్రవర్తిస్తాయో ఆ ఋషికేశుని ఆరాధించు అని, అందరూ విష్ణువే ఏదైనా ఇవ్వగల సమర్థుడని బోధించారు. అప్పుడు ఆ ధ్రువబాలుడు, మహర్షి సత్తములారా, నిలబడిన, నడుస్తున్నా, పడుకున్నా, నిద్రిస్తున్నా, మేలుకొన్నా, కూర్చున్నా ఎప్పుడూ నారాయణ్ణి స్మరించాలి. ద్వాదశాక్షరి మంత్రము వాసుదేవాత్మకము ఆ జపంతో శ్రీమన్నారాయణుని జపించి నేను నా కోరికను తీర్చుకుంటాను, ఆయన మనసు కరిగిస్తాను. ఈ మంత్రాన్ని పూర్వ బ్రహ్మ మునులు ఉపాసించాలని తెలుస్తుంది అన్నాడు మహర్షులు. ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవుణ్ణి ప్రసన్నం చేసుకోమని సలహానిచ్చి మనస్సు పూర్తిగా ఆశీర్వదించి అంతరితులయ్యారు. ధ్రువుడు వాసుదేవ మనస్కుడై తపస్సు చేసుకోవటానికి అక్కడి నుండి బయలుదేరాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.